హలో పీపుల్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్టింగ్ ఇనిషియల్ మంత్స్లో ఎలా ఉంది అండ్ దట్టు ఎన్టీ స్కాన్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో ప్రెగ్నెన్సీ అని ఎప్పుడైతే నాకు డౌట్ వచ్చి పీరియడ్ మిస్ అయిందో వెంటనే నేను ఫస్ట్ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. సో హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చూడండి, చాలా లైట్ వచ్చింది. బట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉమెన్ అన్నా సరే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. బట్ నాట్ అప్ టు ద మూన్, ఎందుకంటే ఆ కాంప్లికేషన్స్ ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి. అది టిల్ డెలివరీ కూడా నేను ఏది సక్సెస్ఫుల్గా అస్సలు జర్నీ లాగా లెక్కించిన అనమాట, ఎందుకంటే ముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కిట్లో పాజిటివ్ రాగానే నేను మా వారికి షేర్ చేశాను. అప్పుడు మా రియాక్షన్స్ అవి ఏమీ నేను షూట్ చేయలేదు, ఎందుకంటే నాకన్నా బాగా మీకే తెలుసు. నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తే ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇట్ మే హెల్ప్, చాలా మంది లేడీస్కి హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఆ వీడియో అన్నది షూట్ చేశాను అనమాట, రిలేటెడ్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తానికి. సో ఆ ముందు కాంప్లికేషన్స్ వల్ల నాకు చాలా భయం ఉండే, అందుకని నేను అసలు ఓవర్ ఎక్సైట్ అవ్వడం కానీ అలా ఏం పెట్టుకోలేదు. అండ్ మీరు చెప్తే నమ్మరు, మా వారికి నేను ఇలా ప్రెగ్నెన్సీకి చూపించి ప్రెగ్నెంట్ అని చెప్పక కూడా ఆయన ఆ ఎమోషన్స్ హైడ్ చేసుకున్నారో తెలీదు, లేకపోతే ప్రీవియస్గా చాలా ఫేస్ చేసి ఉన్నాం కదా అని అనుకున్నారో తెలీదు. ప్రెగ్నెన్సీ కిట్ చూసి ఆ రిజల్ట్ చూడగానే ఆయన మరీ హ్యాపీగా అయితే అసలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఏదైనా బేబీ మన చేతిలోకి వచ్చిన తర్వాతే మన ఆ హ్యాపీనెస్ చూడాలి అని చెప్పి బిఫోర్గా మేము ఫేస్ చేసిన మిస్క్యారేజ్ అవనివ్వండి, ఎక్టోపిక్ వాళ్ళు కానీ మాకు అనిపించింది. సో దట్ సరే దేవుడికి ఇద్దరం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నాం అనమాట, ఎవ్రీథింగ్ మే గుడ్ అని చెప్పేసి. అప్పుడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము సుధా మేడం దగ్గరికి వెళ్ళాము. సుధా మేడం చెక్ చేసి బేబీ అలా ఏమీ అట్లీస్ట్ శాక్ కానీ ఫేటెస్ కానీ ఏమీ కనిపించట్లేదు, ఇప్పుడే ఇనిషియల్ డేస్ కాబట్టి వెయిట్ అండ్ సీ, అంటే వెయిట్ చేసి చూద్దామని చెప్పేసి చెప్పారు. తర్వాత నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను. అన్నవరం వచ్చి 1 వీక్కి మేము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేడం చెక్ చేస్తే చూడండి, మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలీదు, చిన్న శాక్ కనిపిస్తుంది అని, అయితే శాక్ అయితే ఫామ్ అయిందని చెప్పారు. అప్పుడు మేము లిటిల్ హ్యాపీ అనమాట, నేను మా వారు కూడా శాక్ కనిపిస్తుంది అని నేను బయటకు వచ్చి చెప్పగానే ఆయన కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ జర్నీ అయినా సరే ఒక హ్యాపీ ఎండింగ్తో ఉండాలి అని చెప్పేసి ఫీల్ అయ్యాము. సో శాక్ కనిపించిందని చెప్పి దానికి రిలేటెడ్ మెడిసిన్ అదంతా రాసిన తర్వాత నేను ప్రీవియస్గా నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి మేడంతో డిస్కస్ చేశాను అనమాట. మేడం ఇలా నాకు థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అంటే వెంటనే మేడం రాసిన తర్వాత నేను థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను అనమాట. రిపోర్ట్స్ అస్సలు లేట్ చేయకుండా వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఆ రిపోర్ట్ ఎక్కడ మిస్ అయింది. సో నేను ఎప్పుడు నా దగ్గర థైరాయిడ్కి ఆ షుగర్కి రిలేటెడ్ టెస్ట్లు ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే అసలు ప్రీవియస్గా ఫేస్ చేసిన ప్రాబ్లం వల్ల నేను మంత్ బై మంత్ షూర్గా టెస్ట్ చేయించుకుంటాను అనమాట, ఎందుకంటే వచ్చిన దాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ దీనివల్ల నేను మళ్ళీ సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కువ థైరాయిడ్ టెస్ట్లు, షుగర్ టెస్ట్ అయితే లాస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు థైరాయిడ్ షుగర్ 2 ఉంది కాబట్టి 2 చెక్ చేసుకొని రిపోర్ట్స్ అవి చూసుకొని నేను మానిటర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఈ విషయంలో సుధా మేడం కూడా చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అండ్ బెస్ట్ థింగ్ నేను మీతో షేర్ చేయాలనుకున్నది ఏంటంటే, స్టార్టింగే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం ఎందుకన్నా మంచిదని చెప్పేసి నాకు స్కాన్ రాస్తే పాజిటివ్ వచ్చిన తర్వాత బేబీ కనిపించట్లేదు కదా, అయితే ముందు ఎక్టోపిక్ ఉంది కదా, ఎందుకన్నా మంచిదని చెప్పేసి స్కాన్ రాశారనమాట. స్కాన్ రాస్తే నేను వెళ్ళి స్కాన్ తీయించుకున్న తర్వాత రిపోర్ట్లోని అండ్ స్కాన్ చేసిన రమ్య మేడం కూడా నాతో ఏమని చెప్పారంటే, ప్రెజెంట్ అయితే ఇంకా ఏమీ లేదు, బట్ ఇనిషియల్గా అయ్యే ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ప్రెజెంట్ అయితే మాత్రం నాకు ఏమీ కనిపించట్లేదు, ప్రెగ్నెంట్ కూడా కాదు, బట్ అయ్యే ఛాన్సెస్ అయితే షూర్గా ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట. ఎప్పుడే ఎక్టోపిక్ కూడా కాదు అని చెప్పేసి చెప్పారు. ట్యూబ్ అది చెక్ చేసి, యాక్చువల్గా ట్యూబ్లో ఏదైనా మనకి బ్లడ్ క్లాట్ అయినా లేదా ఎక్టోపిక్ అయి ట్యూబ్ పొంగిన అలాంటి టైంలోనే మనకి ట్యూబ్ అన్నది కనిపిస్తుందంట, లేదంటే స్కాన్ చేసే వాళ్ళకి కూడా ట్యూబ్ అన్నది కనిపించదంట. సో నాకు రమ్య డాక్టర్ ఏమని చెప్పారంటే, ఇంకా అయితే
ప్రెగ్నెంట్ కాదు బట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో స్వీట్ ఆఫ్ హెయిర్ అండి, తను కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ మధ్య నర్సీపట్నంలో, ఈ మధ్య అంటే 1 or 2 years అవుతున్నట్టుంది, కొత్తగా స్కానింగ్ సెంటర్ స్టార్ట్ చేశారనమాట. షీ ఈజ్ వెరీ స్వీట్. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం అడగాలి, కానీ షీ డిస్కస్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ చాలా నీట్గా డిస్కస్ చేస్తుంది. ఒకసారి చాలాసార్లు నేను మీకు వీడియోలో తన గురించి చెప్దాం అనుకొని మర్చిపోయాను. సో డాక్టర్ రమ్యాస్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ అనమాట. సో తిన నర్సీపట్నంలో కాంప్లెక్స్ ఇన్గేట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ స్కానింగ్ సెంటర్. మీకు ఓన్లీ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ కాదు, ఎలాంటి స్కాన్ అయినా సరే చాలా బాగా చూస్తుంది. స్కాన్ చేసిన తర్వాత మనం ఏ డౌట్స్ అడిగినా యాక్చువల్గా కొద్దిగా మంది దానికి రిలేటెడ్ ఏమీ మాట్లాడరు. మళ్ళీ మనం అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ మాత్రమే ఆ టాపిక్ ఆర్ ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తారు. బట్ తిన అలా కాదండి, మనం ఏదైనా అడిగితే అంతా ఓకేనా అది అడిగితే చాలా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో మీకు ఎవరికైనా అడ్రస్ కావాలన్నా, సో తన గురించి తెలుసుకోవాలి అన్నా, ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ ఎవరున్నా సరే నన్ను కింద అడిగితే నేను మీకు అడ్రస్ డీటెయిల్గా ఇస్తాను అనమాట కామెంట్ సెక్షన్లో. లెట్ మీ నో అబౌట్ ఇట్. తను చాలా చాలా కన్సర్న్ చూపించి చాలా బాగా చూస్తారు. సో నేను పర్సనల్గా తన్ని అడిగాను అనమాట, అంతా ఓకే కదా, నాకు ఎందుకో కొద్దిగా నర్వస్గా అండ్ భయంగా ఉంటుందంటే నథింగ్ టు వరీ సిస్టర్, అంతా బాగానే ఉంటుంది, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత నేను మా వారికి అప్పుడు పనిపడి నేను స్కానింగ్ సెంటర్ నుంచి మా షాప్ వరకు కూడా 1 kilometer ఉంటుంది. నెమ్మది కిలోమీటర్ ఏమి ఉండదులేండి, కొద్ది డిస్టెన్స్, 1/2 kilometer కూడా ఉండదు. అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ రిపోర్ట్ చూసి ఆ రిపోర్ట్లో నేను కింద ఏదో చదివాను అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. వెయిట్. సో తను స్కాన్ తీసిన తర్వాత నేను నడుస్తూ వస్తూ చూసింది ఏంటంటే, ఇక్కడ చూడండి స్కానింగ్లో సోనోగ్రఫీ చేశారనమాట ఆఫ్ పెల్విస్. ఇది ఏమని రాశారు, 18x16 mm సైజ్డ్ సాలిడ్ హైపోఎకిక్ లెసన్ నోటెడ్ ఇన్ లెఫ్ట్ ఓవరీ అని చెప్పేసి రాశారనమాట. నేను వెంటనే ఏం చేశాను, తనకు కాల్ చేసి అడుగుంటే బాగున్ను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఏవేవో సెర్చ్ చేస్తే చెప్తే నమ్మరు, క్యాన్సర్ అని దానికి రిలేటెడ్ ఏదేదో స్టఫ్ అంతా చూపిస్తుంది. ఒక్క క్షణం నాకు హార్ట్ బీట్ అలా రైజ్ అయిపోయింది అనమాట. ఏంటి అసలు ఏం జరుగుతుంది, లోపల ఏదో అయిపోతున్నట్టుంది, అసలు నా ఫ్యూచర్ ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఏవేవో మామూలుగానే హెల్త్ విషయంలో నేను అంత నెగిటివ్ సైడ్ ఆలోచించేస్తాను. సో వెంటనే ఆలోచించడం స్టార్ట్ చేశాను. షాప్కి ఆ మెసేజ్ ఆ గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నేను మా షాప్ వరకు ఎలా వాక్ చేస్తూ వచ్చానో కూడా నాకు అసలు ఐడియా లేదు. వెంటనే తన నెంబర్ ఉంటే నేను తనకు కాల్ చేసి ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగితే తనేమోని నథింగ్ టు వరీ సిస్టర్, అదేంటంటే అది ఏదైతే ఉందన్నారో అది దానివల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి, కేవలం దానివల్లే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పాను అనమాట. సో అలా ఉంటే ఇన్ కేసు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నథింగ్ టు టేక్ నెగిటివ్ అని చెప్పేసి చెప్పారు. అప్పుడు అమ్మయ్య అని చెప్పేసి అనుకున్నాను. సో బై లక్ తను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిందో నాకు అలాగే ఆ ప్రెగ్నెన్సీ ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి లీడ్ చేసింది. అండ్ ఇప్పుడు ఇంత నేను హ్యాపీగా నా ప్రెగ్నెన్సీ జర్నీ కంటిన్యూ అవుతూ ఎలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఉన్నాను అంటే, ఏ డౌట్ అయినా సరే నేను కాల్ చేస్తే, తన మెసేజ్ ఆర్ కాల్ చేస్తే చాలా చాలా బాగా రెస్పాండ్ అవుతుందండి. ఎవరికైనా సరే తను చాలా చాలా బాగా స్వీట్గా ఆన్సర్ చేస్తుంది. సో ఐ వాంట్ టు థ్యాంక్ హర్ పర్సనల్లీ. అండ్ మీకు కూడా మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా తను షూర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో స్కానింగ్కి రిలేటెడ్ కానీ లేదా ఓన్లీ ప్రెగ్నెన్సీ కాదు ఎలాంటి స్కాన్స్ అయినా తను స్కాన్ చేస్తుంది కాబట్టి ఇట్ మే హెల్ప్ యూ అని చెప్పేసి తన గురించి ఇంకొద్ది డీటెయిల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎప్పుడైతే ఈ స్కానింగ్ రిపోర్ట్ తీయించుకున్న తర్వాత వితిన్ 1 weekకి నేను చెప్పాను కదా ఆల్రెడీ అన్నవరం వెళ్ళొచ్చిన 1 weekకి మేము హాస్పిటల్కి వెళ్తే లక్కీగా అది సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అయ్యింది. శాక్ ఉందని చెప్పి మేడం చెప్పారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో తర్వాత వామిటింగ్స్ అవన్నీ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కాబట్టి మళ్ళీ సేమ్ టాపిక్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ప్రెజెంట్ ఇక్కడ వరకు అయితే హ్యాపీగా జర్నీ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎన్టీ స్కాన్కి రిలేటెడ్ అప్డేట్ వస్తుందండి. సో దానివల్ల మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. మిస్ చేయకుండా నా వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగడం అస్సలు మర్చిపోవద్దు. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ గుడ్, బీ పాజిటివ్, హ్యావ్ ఏ నైస్ డే గైస్, బై బై.